హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో R23 అండ్ R22 వాళ్ళందరికీ నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ ఇచ్చాను. అండ్ ఈవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, మీకు ఏదైనా కావాలంటే హౌ టు పాస్ బై రమారెడ్డి, హౌ టు పాస్ M1 బై రమారెడ్డి, హౌ టు పాస్ R22 బై రమారెడ్డి, ఆ విధంగా సెర్చ్ చేయండి. యూ విల్ గెట్ సో మెనీ వీడియోస్. ఓకే, వాట్సాప్ లింక్ ఇస్తాను, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఒకవేళ ఇది ఫస్ట్ ఇయర్స్ అయితే కనుక ఫస్ట్ ఇయర్స్కి ఆల్ కంటెంట్ ఫ్రీ అండి. బట్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మన ఛానల్కి మెంబర్షిప్ ఉంటుంది. ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ రిపిటేషన్ క్వశ్చన్స్ అండ్ హౌ టు పాస్ ఎవ్రీథింగ్ మన ఛానల్లో అవైలబుల్ ఉంటాయి. నేను బేర్ చేయగలను అని అంటే చూడండి అమ్మా, నేను ఓన్లీ యూట్యూబ్ ఈజ్ ద సోర్స్ అని పెట్టుకున్నప్పుడు మీరు మనీ పే చేస్తే నాకు కొంచెం రెస్పెక్ట్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలనుకుంటాను, చేయాలనిపిస్తుంది కూడా. ఓకేనా? బట్ ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు, ప్రతి కంటెంట్ని క్షుణ్ణంగా చదవండి. నాకు రాదు అని ఎప్పుడు అనుకోవద్దు, ప్రతి ఒక్కరికి ఈజీ. ఓకేనా? దీని ముందు వీడియోలో నేను వాట్ ఈజ్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్ బేసిక్స్ ఎలా చేయాలో చెప్పాను. ఈ వీడియోలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటో మనం సాల్వ్ చేద్దాము. ఒక చిన్న లాజిక్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది, అది ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాక చెప్తాను. ఓకే, ఇంకా నాకు వాట్సాప్ లింక్ నుంచి కూడా ఫాలో అవ్వచ్చు, నేను అదంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది మనం ప్రీవియస్గా చేసాము 2021లో, అప్పుడు అది కరోనా టైంలో చేసాము. బట్ ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్. ఓకే, దాన్నే ఇంకా డీటెయిల్డ్గా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్తో పార్ట్ 2, దిస్ ఈజ్ ద పార్ట్ 2 వర్షన్ ఇన్ ద పార్షియల్ డిఫరెన్షియేషన్. దట్స్ ఇట్. ఏంటి అని అంటే చూడండి అమ్మా, బట్ క్లియర్గా నాతో పాటు ఎవ్రీడే మీరు సాల్వ్ చేయండి, అప్పుడే క్లియర్గా ఉంటుంది. ఎగ్జామ్స్ అప్పుడు హరీ ఉండదు. లైవ్ చేయమంటారా లేదా రెగ్యులర్ వీడియో పోస్ట్ చేయమంటారా అనేది మాత్రం కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి బెట. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే చూడండి నాన్న, ఏమిచ్చారు? ఇఫ్ డబ్ల్యూ ఇస్ దిస్, ఇది ఇచ్చారు. మనమేం కనుక్కోవాలి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ dw బై డో ఎక్స్, డో డబ్ల్యూ బై డో ఎక్స్, డో డబ్ల్యూ బై డో వై, డో డబ్ల్యూ బై డో జెడ్ అడుగుతున్నాను. నేను ఇక్కడ డో డబ్ల్యూ అని అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డబ్ల్యూ కదా, అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ వాట్ ఈస్ ద ఫంక్షన్? y మైనస్ జెడ్, z మైనస్ ఎక్స్. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి నాన్న, మీకు ఫస్ట్ టైం చూస్తే ముందు వీడియో చూడండి, క్లియర్గా ఉంటుంది. మనము ఎప్పుడైనా పార్షియల్ డిఫరెన్షియేషన్లో చెప్పాను, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ వేరియబుల్స్ ఎక్స్ కాకుండా ఏమున్నాయి నాకు? ఇక్కడ వై ఉంది, జెడ్ ఉంది. అంటే ఎక్స్ కాకుండా రిమైనింగ్ ఏవేవి కాన్స్టెంట్స్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నప్పుడు వై జెడ్లు కాన్స్టెంట్లు. మరి ఇక్కడ ఓన్లీ వైజెడ్ ఉన్న టర్మ్ ఉందా? ఇది ఉంది. కాబట్టి జస్ట్ టేక్ ఇట్ అవుట్, దాన్ని ఏమి చేంజెస్ చెయ్యం. ఓకేనా? అందుకని నేను ఏం చేస్తాను, దీన్ని కామన్ తీసి రాస్తాను. ఎందుకని? దెర్ ఈజ్ నో చేంజ్ బికాస్ యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ద కాన్స్టెంట్. మేడం ఇక్కడ కూడా ఉంది కదా మేడం జెడ్, మరి కామన్ తీయండి అంటే ఇది ఎక్స్తో కలిసి ఉంది. మరి ఇక్కడ కూడా ఉంది కదా మేడం వై, అంటే ఇది ఎక్స్తో కలిసి ఉంది. కాబట్టి ఇవి రెండింటిని ఉంచండి. ఓన్లీ వితౌట్ ఎక్స్ ఉంటే దాన్ని మాత్రం కామన్ తీయండి. తీసి డో బై డో ఎక్స్ ఆఫ్ ఏముంటుంది? జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. ఇది చూస్తే మనకి ఇంటర్మీడియట్లో మనం చదువుకున్నటువంటి కాన్సెప్ట్ గుర్తుకు రావాలి. ఏంటది? ప్రోడక్ట్ రూల్. దాన్ని యూవీ రూల్ అంటాము. నేను యూవీ అప్లై చేస్తాను. యూవీ ఎలా అప్లై చేస్తాను రాని వాళ్ళ కోసం అయితే చూడండి, డోలో రాస్తాను. డో బై డో ఎక్స్ ఆఫ్ యూవీ అంటే యూ డో బై డో ఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి డో బై డో ఎక్స్ ఆఫ్ యూ. అంతే కదా నాన్న, దీన్నే యూవి డాష్ ప్లస్ వియూ డాష్ అంటారు. ఓకే, రాని వచ్చిన వాళ్ళైతే కొంచెం ఓపిక పట్టండి అమ్మా, ఇది మన బ్యాక్ బెంచెస్కి కూడా అర్థం కావాలి కాబట్టి వాళ్ళందరి కోసం క్లియర్గా చెప్తున్నాను. ఓకే బేట, ఇప్పుడు ఇది యూ అనుకోండి నాన్న, ఇది వి అనుకోండి. ఎలా రాస్తాను? యూ z minus x into dou by dou x of v, that is x minus y, plus v into x minus y into dou by dou x of u, that is z minus x. క్లియర్గా చూడండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్గా చెప్తున్నాను. ఓకే, చూడండి నాన్న, నేను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు
ఎక్స్ పక్కన వై ఉన్నా ఎక్స్ పక్కన జెడ్ ఉన్నా పక్కనే ఉంటే కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేయండి. లేదు ఇండివిజువల్గా ఉన్నాయి అనదర్ వేరియబుల్స్ అంటే యూ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ వాటికి ఇండివిజువల్గా ఉంటే 0 అయిపోతుంది. అప్పుడు ∂/∂x ఆఫ్ ఎక్స్ అంటే 1 అవుతుంది. ఓకే, వై అంటే 0 అవుతుంది. క్లియర్? తర్వాత ఇక్కడికి ఒకటి కదా, ఈ టోటల్కి కదా కామన్, వేరే ఇప్పుడు ఓకే 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 ఇవి రెండింటికి కదా, ప్లస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాను. జెడ్ సింగిల్గా ఉంది కాబట్టి 0, బట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ -1 అవుతుంది. ఓకే, ఎంత వస్తుంది చూడండి సింప్లిఫై చేస్తే, వై మైనస్ జెడ్ ఇంటూ దిస్ ఈజ్ వాట్, జెడ్ మైనస్ ఎక్స్, దిస్ ఈజ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అంటే నాకు ఏమొచ్చింది చెప్పండి, వై మైనస్ జెడ్ ఇంటూ 2x జెడ్ ప్లస్ వై మైనస్ 2x. ఒక్కసారి మీరు ప్యాటర్న్ బాగా అబ్జర్వ్ చేయండి. జెడ్ మైనస్ వైని నేను వై ప్లస్ జెడ్ అని కూడా రాయొచ్చు, జెడ్ ప్లస్ వైని. ఓకే ఓకే, ఇదేంటిది ∂w/∂x అండి. నేను మీకు ప్యాటర్న్ ఇంకొక డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఎగ్జామ్లో ఒకవేళ మీరు స్ట్రక్ అయ్యారు ఇక్కడ అన్నప్పుడు ఆ లాజిక్ యూజ్ చేయండి. ఓకే, ఇది కరెక్టే వచ్చింది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ మా? ఎస్, లేదు నేను ఇంకా దీన్ని చేస్తా అంటే దాన్ని ఇంకా సాల్వ్ చేసి కూడా చెప్తాను. జస్ట్ వెయిట్ కొంచెం. ఇప్పుడు ఫార్ములా డైరెక్ట్ అప్లై చేస్తా చూడండి ఇక్కడ. జస్ట్ సెకండ్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, నెక్స్ట్ ఫైండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ W విత్ రెస్పెక్ట్ టు y. అంటే ∂/∂y ఆఫ్ వాట్ ఈజ్ అవర్ W. ఇక్కడ నేను విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను కాబట్టి ఎక్స్ జెడ్ కాన్స్టెంట్. మరి ఎక్స్ జెడ్ ఉన్న టర్మ్ని సరే రాయండి ఫస్ట్, తర్వాత కామన్ తీద్దాం. ఓకే, ఎక్స్ జెడ్ కాన్స్టెంట్ కదా ఇక్కడ, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నా కాబట్టి. మరి ఎక్స్ జెడ్ ఉన్న టర్మ్ ఏంటిది, ఇది కదా, దాన్ని కామన్ తీద్దాం. వితౌట్ వై ఏది ఉంది, ఇది ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసి రాయండి. రాసిన తర్వాత నేను ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఈ రెండింటికి, ఇది యూ అవుతుంది, ఇది వి అవుతుంది. యూ వి డాష్ అంటే ∂/∂y ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఇజ్ ఇట్ విజిబుల్? కనిపిస్తుందా? ఎస్, క్లియర్. ప్లస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ∂/∂y ఆఫ్ వై మైనస్ జెడ్. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ చూడండి నాన్న వై మైనస్ జెడ్. ఇది ఎంత వస్తుంది విత్ రెస్పెక్ట్ టు వైతో కాబట్టి -1 వస్తుంది. ఓకే, ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి 1 వస్తుంది. రిమైనింగ్ ఇవి 0 అయిపోతాయి. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వస్తుందంటే జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ వై ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై. అంటే ఎంత వచ్చింది నాకు, జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ జెడ్ మైనస్ 2y. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది ∂w/∂y. నాకు టైం లేదు అనుకున్న వాళ్ళకి చెప్తున్నా, బట్ రిమైనింగ్ ఇంకొక ప్రాబ్లం ∂w/∂z మీరే సాల్వ్ చేయండి. నేను ఇక్కడ రాస్తున్నా, కావాలంటే నాకు ఎంత వస్తుందో చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ∂w/∂x చేస్తున్నప్పుడు ఎక్స్ లేని టర్మ్ వచ్చింది ఫస్ట్. మరి ఎక్స్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నప్పుడు జెడ్ లేని టర్మ్ అంటే ఏంటిది, XY ఈ టర్మ్ రావాలి. తర్వాత ఇదే టర్మ్కి పాజిటివ్ రావాలి. ఏదైతే టర్మ్ ఇక్కడ రాస్తానో చూడండి, ఎక్స్ జెడ్ మళ్ళీ రెండింటికి పాజిటివ్ వచ్చింది. ఇదే టర్ము పాజిటివ్ అంటే ఇదే టర్మ్ పాజిటివ్ ఎక్స్ ప్లస్ వై. దేంతోనైతే చేస్తామో దానికి -2 ఇంటూ ద టర్మ్, దేంతోనైతే చేస్తామో దానికి -2 ఇంటూ ద టర్మ్ అంటే -2 ఇంటూ ఈ జెడ్. ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా ఆన్సర్ వచ్చిందా రాదా అనేది నాకు కామెంట్ సెషన్లో మీరు కామెంట్ చేయండి, ఈ ప్రాసెస్లో సాల్వ్ చేసి. ఓకేనా, అర్థమైంది కదా. నేను ఇంకొక ప్రాబ్లం కూడా ఇస్తాను, దానికి సొల్యూషన్ ఏంటో మీరు నాకు కమెంట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ నోట్ డౌన్.
చూడండి అమ్మా, ఈ ప్రాబ్లం చూడండి. ఇది మీకు వస్తే కనుక సాల్వ్ చేయండి. ఫస్ట్ వినండి. u ఈజ్ ఈక్వల్ టు దిస్ అని ఇచ్చారు. డినామినేటర్ ఇట్ షుడ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక మనం ఏమని ప్రూవ్ చేయాలి? డబుల్ డెరివేటివ్ ఆఫ్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్, డో స్క్వేర్ యూ బై డో జెడ్ స్క్వేర్ కనుక్కొని ఆ మూడింటిని యాడ్ చేస్తే 0 వస్తుందా? మీకు ఈజీ అనుకుంటే సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినాక కాంప్లికేటెడ్ అనుకుంటే కమెంట్ చేయండి, అప్పుడు నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ కంపల్సరీ సాల్వ్ చేయండి. ఈ రోజుకి ఇది సరిపోతుంది. ఆల్ ది బెస్ట్. బట్ షేర్ ద వీడియో అండ్ లైక్, కమెంట్ కంపల్సరీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.